పార్టీలో చేరినటువంటి కరీంనగర్లో మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కొమరయ్య గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఒక మంచి ఆలోచనతో కరీంనగర్ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. కాబట్టే తప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేరాలనే ఒక ఆలోచనతో వారు ఈరోజు పార్టీలో చేయడం చాలా సంతోషం. మొదటి నుంచి కూడా హిందుత్వ భావజాలం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో ఒక అనుబంధం, మా సంస్థలన్నిటితో కూడా వాళ్ళకు సత్సంబంధాలు ఉండడం, సరే మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. కొంతమంది రాంగ్ డైరెక్షన్ వారికి ఇవ్వడం వల్ల వారు వాస్తవాలు గ్రహించి ఈరోజు వారే స్వయంగా భారతీయ జనతా పార్టీ వచ్చేయడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా కరీంనగర్ ఇంతవరకు మనోరెడ్డి గారు చెప్పినట్టు మేయర్ ఎన్నికతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ విజయం సాధించడానికి ముఖ్య కారకులు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. వారి యొక్క సహకారం లేకుంటే, వారి యొక్క ఆశీర్వాదం లేకుంటే ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేది కాదు. ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల మద్దతు ఉంది, ప్రజలు అందరూ ఓట్లేసి గెలిపించారు. కానీ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి కుట్రలు ఇవాళ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో వారి చెడ్డ సూచనలు సలహాలతోని ఇవాళ మేము కూడా మీ వెనకాల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉంది, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, మేము మీ వెనకాల ఉంటామని చెప్పి వారైతే ప్రోత్సహించారో దాన్ని స్వీకరించి మేము అగ్రెసివ్గా ఆర్పార్ ఏమన్నా కానీ అని చెప్పి ధైర్యంగా మేమందరం కలిసి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయంతో ఈరోజు అగ్రెసివ్గా ముందుకు పోవడంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు తోక ముడిచి పారిపోయిన విషయం వాస్తవం. ఇలా బీఆర్ఎస్ పార్టీ బరిదగించి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇవాళ కుట్రలు కుతంత్రాలతో బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మంతనాలు జరిపి బ్లాంక్ చెక్లు ఇచ్చి ఎన్ని కోట్లంటే అన్ని కోట్లు కియా కార్లు ఆఫర్లు ఇచ్చి మేయర్ వాళ్లకు, డిప్యూటీ మేయర్ వీళ్ళకని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చెంప చెల్లుమనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు స్వతగా నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో మనం కాంగ్రెస్తో కలిసిపోతున్నాం, ఇది హైకమాండ్ నిర్ణయం, మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు చెప్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు దాన్ని తిరస్కరించి మాకు భారతీయ జనతా పార్టీ ముఖ్యము, ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు, ప్రజాస్వామ్యంలో అటువంటి పార్టీని మనం ప్రోత్సహించాలి, ప్రజా తీర్పును వ్యతిరేకించే పరిస్థితి లేదు, ప్రజలు తిరగబడతారని చెప్పి వారిని ధిక్కరించి వాళ్ళే స్వచ్ఛందంగా నీతిగా నిజాయితీగా వాళ్ళ మా దగ్గరకు వచ్చి మాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు, ఆధినాయకత్వంతో సంబంధం లేదు, మేమే మీకు అవసరం వస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఏం లేకుండా పోయింది. తెలివిగా ఆ పార్టీ అగ్రనాయకుడు మరి రామచంద్రరావు ఫోన్ చేసి, అన్న మేము బాయ్కాట్ చేస్తున్నాం, మీకు మద్దతు కాదు, బాయ్కాట్ చేయడానికి ఆయన మనుషులే రాదు దగ్గర, వాళ్ళని అందరూ వచ్చారు రామచంద్రరావుతో మాట్లాడారు, మా బీఆర్ఎస్ పార్టీ కర్మచారులు మాట్లాడి అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉందా లేదా ఇప్పుడే తెలుస్తుంది, వారికి ఇచ్చుకొని చూసుకోవాలి. అప్పుడప్పుడు మీటింగ్ అయ్యే వరకు కూడా మాకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళు అదే భ్రమలో ఉన్నారు. వాళ్ళు మాకు బీఆర్ఎస్ పార్టీ పక్కా సపోర్ట్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మద్దతు వాళ్ళ మద్దతు లేకుండా కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ స్వతహాగా ఇలా మేయర్, డిప్యూటీ మేయర్ యొక్క పదవులను ఇలా చేజిక్కించిన విషయం వాస్తవమే. కాబట్టి ఈ సందర్భంగా మాకు అన్ని విధాలా ఆదుకున్నటువంటి, మాకు ప్రోత్సహించినటువంటి